వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకి వరల్డ్ వైజ్గా అయితే ఈ డఫాబిట్ అనే యాప్ అయితే చాలా ఫేమస్. సో ఈ వీడియోలో మనం డఫాబిట్ యాప్లో అకౌంటు, అలానే కేవైసీ, డిపాజిట్, విత్డ్రా, సో ఈ 4 స్టెప్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే మిస్ అవ్వకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. జస్ట్ కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు జాయిన్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో కొంచెం కేర్ఫుల్గా అయితే మనము అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. కొంచెం టఫ్గా ఉంటుంది మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ యూజర్ ఈమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. అలానే ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ని ఎంటర్ చేయండి, పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. అలానే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే కంటిన్యూ మీద కానీ క్లిక్ చేశారంటే మీకు ఈ యొక్క యాప్లో ఏంటంటే అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు కేవైసీకి సంబంధించినటువంటి పేజీ ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనము పాన్ కార్డు, ఆధార్ కార్డు, సో ఈ 2 డాక్యుమెంట్స్లో ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. సో నేనైతే పాన్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కనిపించే బ్రౌజ్ ఉంది కదా, సో ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. పాన్ కార్డ్ యొక్క ఫొటోస్ని అయితే మీరైతే అప్లోడ్ చేయండి. అలానే ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేసి కంటిన్యూ మీద కానీ క్లిక్ చేశారంటే మీకు ఈ యొక్క యాప్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అలానే కేవైసీ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. సో మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి డఫాబిట్ హోమ్ పేజ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. పైన మీకు బ్యానర్స్ రూపంలో వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అయితే అవుతూ ఉంటాయి. అలానే మీకు అకౌంట్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళు లైవ్ చాట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి 24/7 లైవ్ చాట్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మీకు అకౌంట్కి సంబంధించి అలానే డిపాజిట్, విత్డ్రా, సో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు వీళ్ళతో చాట్ చేసి మీ యొక్క డౌట్స్ను కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అలానే కింద మీకు యాప్స్ మీరు క్యాష్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే డఫా ఓడబ్ల్యూ స్పోర్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే వీటి మీద కనిపించింది వాటి మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీరు యాప్ను కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసారంటే ఓడబ్ల్యూ స్పోర్ట్స్, డఫా స్పోర్ట్స్, ఎక్స్చేంజ్, క్యాష్, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతూ ఉంటాయి. అండ్ డిపాజిట్ ప్రొసీజర్ కూడా మీకైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ మీకు కాయిన్స్ రూపంలో ఒక సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్గా డిపాజిట్కి సంబంధించినటువంటి పేజీ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు డిపాజిట్. సో ఈ డిపాజిట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు యూపీఐ చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. సో జస్ట్ నేను యూపీఐ నుంచి ఎలా డిపాజిట్ చేయాలని అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ కనిపించే యూపీఐ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు డఫా స్పోర్ట్స్ దగ్గర మీరు కామన్ వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు అన్నిట్లో కనిపిస్తుంది. ఓడబ్ల్యూ స్పోర్ట్స్లో, డఫా స్పోర్ట్స్లో, క్యాష్ అన్నిట్లో కనిపిస్తుంది. సో అందువల్ల మీరు కామన్ వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి మినిమం డిపాజిట్ వచ్చేసి 500 రూపీస్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డిపాజిట్ చేయాలనుకున్నటువంటి అమౌంట్ని ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపించే డిపాజిట్ మీద క్లిక్ అయితే చేయండి. సో మీకు డైరెక్ట్గా ఇప్పుడు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, డిపాజిట్కి సంబంధించినటువంటి పేజీ. సో ఈ విధంగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, అలానే యూపీఐ కూడా కనిపిస్తుంది. సో మీరైతే మనీ ట్రాన్స్ఫర్ చేశాక మీ ఫోన్పేలోనే ఒక యూటీఆర్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఆ యూటీఆర్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే మీ యొక్క డిపాజిట్ ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది. అలానే మీరు మనీ విత్డ్రా చేసుకునేటప్పుడు మాత్రం మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని అయితే చెక్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోండి.